సత్య, ఏం చేస్తున్నావు? పూజారి గారు, ఇందాక నా గురించి మిమ్మల్ని ఎందుకు చెప్పొద్దన్నానంటే, అసలేం జరిగిందంటే, నా కొడుకుని అక్క మెళ్ళ తాళి కట్టాలంటే 15 లక్షలు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఆ డబ్బులు నేను అప్పులయ్యాను కదా, ఆ అప్పు మొత్తం తీర్చేశాను. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. నాతో వచ్చి ఒక వ్యక్తిలో నటించాలి. నువ్వు మీ అక్కకు పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా, డబ్బుల కోసం కూడా చాలా ఇబ్బంది పడుతున్నావు అని తెలిసింది. ఆ డబ్బులు నేనిస్తాను. నువ్వు నేను చెప్పినట్లు చేయలేదనుకో, ఇదే వీడియోని సరాసరి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో చూపిస్తాను. అలా అక్క పెళ్లి కోసం నేను ఒప్పుకున్నాను పూజారి గారు. అంతే తప్ప ఇందులో ఎవరిని ఇబ్బంది పెట్టాలని గాని మోసం చేయాలని గాని కాదు. అమ్మా సత్య, నువ్వు చేస్తున్నది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, కానీ ఆ ఫ్యామిలీ చాలా మంచిది. వాళ్ళకి అపకారం మాత్రం తలపెట్టద్దమ్మా. అయ్యో పూజారి గారు, నా పని పూర్తవ్వగానే అక్కడి నుంచి వచ్చేస్తాను.